ఎక్కడికే పరుగెక్కడికే పావురమా నన్ను విడిచి ఎత్తుకుపో నీ రెక్కలతో మనసడిగే మధువనికి ఉన్న పాటుగా చంటి పాపనై చందమామతో ఆడేలా మన్ను మేఘానికి ఉన్న దూరమే నే చినుకై చెరిపేలా నా కలలే పండాలి దీపావళి పండుగలా చిన్ని చిన్ని ఆశలన్నీ చేరి ప్రేమగా తారలన్నీ పులహారమల్లె మారిపోయి నన్ను సింగరించనేలే చేరాలి నాకు నచ్చే వరుణ వీరుడు సూర్యుడు కానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఏదో సడిలా నువ్వు చెప్పేద్దమ్మా, నా భార్య ఇక్కడ వ్రతం చేయకూడదా? ఎందుకు చేయకూడదు బాబు? చేయకూడదంటే ఈ అమ్మవారెందుకు, ఈ పూజలెందుకు? పాపం ఈ అమ్మాయి 3 రోజుల నుంచి నిష్టగా పూజ చేస్తూ ఉంటే ఆఖరి క్షణంలో అడ్డుకోవద్దయ్యా. ఏ ముసలి నోరు మూసుకో, ఊరి విషయాల్లో దూరతావేంటి? మూడు రోజులుగా ఎంతో నిష్ఠతో వ్రతం చేస్తున్నాను. బిడ్డనివ్వమని మొక్కుకున్నాను. ఆఖరి క్షణంలో ఈ అవాంతరాలేంటి తల్లి? నా దీక్షలో ఏదైనా లోపం ఉంటే క్షమించు. ఈ వ్రతం పూర్తయ్యేలా చేసి నాకు బిడ్డని ప్రసాదించు. మృదులా, నీకే చెప్పేది. కుదరదని చెప్పాను కదా. కుదరదంటే కుదరదు. ఊళ్ళో ఎవరో దీనికి ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? రమ్మను బాబాయ్. ఈ ఊళ్ళో ఎవరు ఒప్పుకోరో, ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. ఏది ఏమైనా ఈరోజు వ్రతం పూర్తి కావాల్సిందే. దీనికి ఏదైనా పరిహారం ఉందంటే చెప్పండి, లేదా మీకేం కావాలో చెప్పండి. అంతేగాని ఈ వ్రతం మాత్రం ఆపండి అని చెప్పొద్దు. నేను చెప్తాను మధుబాబు. అప్పుడెప్పుడో మీ తాతగారు ఇక్కడ గుడి కట్టిస్తాను అన్నారు. తర్వాత అనుకోకుండా ఆయన కాలం చేశారు. ఆ విషయం మీకు మీ అమ్మకు తెలియక గుడి గురించి ఆలోచించలేదు. అది మనసులో పెట్టుకునే గుడి కడతామన్న మాట నిలబెట్టుకోలేదు. ఇక్కడెలా వ్రతాలు చేస్తారు అని అడ్డుపడుతున్నట్టున్నాడు. ఏంటి ముసలావిడ, నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? అదేం కాదు. లేకపోతే ఏంటి మరి? ఈ ఊళ్ళో ఎంతమంది ఆడపిల్లలతో నేను ఈ వ్రతం చేయించాను. ఊరికి ఎంతో చేసినా బ్రాహ్మణమ్మ కోడలు వ్రతం చేసుకోకూడదా? బాబాయ్, అలాంటిదేమన్నా ఉంటే నేరుగా అడగచ్చు. ఇలా దేవుడి పూజలు అడ్డుకోనక్కర్లేదు. మీకు కావాల్సింది గుడే కదా, నేను కట్టిస్తాను. తమ్ముడు, చెక్ బుక్ తీసుకురాపో. తీసుకో బాబాయ్, ₹1,00,00,000.
మా అమ్మ పేరు మీద గుడి కట్టించు. చూస్తావేంటి బాబాయ్, తీసుకో. లేదు బాబు, వీళ్ళేదో అనుకొని చెప్తే డబ్బుంది కదా అని ఇస్తానంటే కుదరదు. ఈ ఊరి ఆచారాలు కట్టుబాట్లే ముఖ్యం. నీ ఆచారాలు కట్టుబాట్ల గురించి మాకు తెలుసు. ఊరి పెద్దవై ఊరినెంత ఉద్ధరించావో కూడా తెలుసు. అసలు బ్రాహ్మణమ్మని కాదనే హక్కు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదు. అయినా మధుబాబు పెద్ద మనసు చేసుకుని గుడి కోసం డబ్బులిస్తానంటే మాట్లాడకుండా తీసుకోవయ్యా. సరే, వీడేదో చేస్తాడని వీడి మీద నమ్మకం పెట్టుకుంటే ఇలా చేశాడేంటి? ఇంకా అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనమ్మా. దంపతులిద్దరూ దీపం వెలిగించండమ్మా. పద. మొండడివి బావ నువ్వు. మృదుల కోసం ఏమైనా చేస్తావు కదా. అత్త కోసం మీ ఇద్దరు కొడుకులు ఏం చేస్తారో తెలియదు గాని నా మృదుల మాత్రం ఈయన్నే అత్త కోసం ప్రాణాలు వదిలేస్తుంది. ఇంత ప్రేమ ఈ లోకంలో ఏ కోడలికి ఏ అత్త మీద ఉండదు. అలాంటి అత్త దొరకడం నా అదృష్టం. పెద్దమ్మా, వ్రతం పూర్తయినట్టే కదా. అయిపోయినట్టేనమ్మా. అమ్మా, నువ్వు కట్టిన ఉయ్యాల్లో పసుపు కుంకాలు వేసి తీసుకెళ్ళి ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టుకో అమ్మా. అలాగేనమ్మా. మృదుల, 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 అమ్మా, మృదుల, 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 అమ్మా, మృదుల, ఒక్క నిమిషం. కొంచెం ఓర్చుకోవే. కొంచెం ఓర్చుకో.
కొంచెం ఓర్చుకో, అంత సర్దుకుంటుంది. అమ్మా ఏం కాదమ్మా, అమ్మవారి దగ్గరున్న పసుపు రాశాను కదా, ఏమీ అవదు, తగ్గిపోతుందమ్మా. అమ్మా మృదులా, ఉయ్యాల్లో పసుపు కుంకుమలు వేసి ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. పండంటి బిడ్డకు జన్మనిస్తావమ్మా. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. మేడం, ఏమైంది? పూజ చెడిందా లేదా? చాలా ప్రయత్నాలు చేశాం మేడం. చివరికి ఊరి పెద్దవాళ్ళు కూడా కాలేదు. నోర్మై, సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పద. కొంచెం మత్తుగా ఉంటుందమ్మా. విశ్రాంతి తీసుకుంటే సాయంత్రానికి తగ్గిపోతుంది. ఎరా అని తీసుకున్నట్టే కదా? యా తీసుకున్నాం బ్రో. కానీ నేనే ఒకటి మర్చిపోయాను. ఏంటి? ఏం లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. అరే ఏదో మర్చిపోయానంటావు, అడిగితే ఏం లేదంటావు. కొన్ని పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి బ్రో, అన్నీ చెప్పుకోలేం. అర్థం చేసుకోకుండా ఎందుకు చావకూడతావు? ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి తగలడు.
ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి వీడు? ఆహా. ఎంత హాయిగా ఉంది. హు. ఎన్ని రోజులైంది ఇంత ప్రైవసీ, ఇంత ప్రశాంతత దొరికి. హు. ఈ పఫ్తో పాటు ఒక పెగ్గు కూడా ఉంటే ఆ కిక్కే వేరప్ప. నేను ఇస్తారా నీకు కిక్కు? చెత్త ఫెలో, సిగరెట్ తాగుతావరా? లేదు బ్రో, తలనొప్పిగా ఉంటే జస్ట్ రిలాక్సేషన్. నేను ఇస్తాను రా అసలైన రిలాక్సేషన్. నేను అబ్బా ఏంటన్నయ్యా, ఈ జనరేషన్లో కూడా ఒక సిగరెట్ తాగే స్వేచ్ఛ లేదా? పాష్గా పవన్ కళ్యాణ్ లాగా ఒక పఫ్ లాగా, అది కూడా తప్పేనా? దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? మీ మరదల కంటే సాటిస్లా ఉన్నావు. రేయ్, నేను కాబట్టి నిన్ను వదిలేశాను. అదే మానస అంటే చంపేసి ఉండేది. హే గాడ్, ఈ సభ్య సమాజంలో ఈ ముక్కు పచ్చలారని పసివాడికి ఒక్క సిగరెట్ తాగే స్వేచ్ఛ లేదా? ఏంటి దారుణం, ఏంటి అన్యాయం? ఆపరా, అన్యాయం లేదు, తొక్కలేదు. అరే ఎప్పుడైనా ఒక 90 వేసుకుంటానంటే ఓకే, అంతేగాని సిగరెట్లు అన్నావో చావు కొట్టేస్తాను. రైట్, పడై ఆ ప్యాకెట్ తీసి పడై. తీ ఆ లైటర్ కూడా తీ బయటికి. పాడేస్తావా 4 తన్నాలా? పడేస్తా. పడే పద. ఏమవుతుందమ్మా? మత్తుగా ఉందా? నిద్రపోతావా? లేదత్తయ్య, కడుపులో వికారంగా ఉంది, వాంతి వచ్చేటట్టుంది. మృదులా, 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 మృదులా. మృదులా, మృదులా, ఈ నీళ్లు తాగు. ఉన్నట్టుండి ఈ వాంతులేంది? పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదమ్మా, మరి ఈ వాంతులు రావడం ఏంటి? సరే పద.
ఇప్పుడు ఎలా ఉంది మృదుల? వికారం తగ్గట్లేదు అత్తయ్య. ఏమైందండి? తేలు కరవడం వల్ల ఏమన్నా అవుతుందా? కాదమ్మా, ఇదైతే విషప్రభావం కాదు. కంగారు పడాల్సిందేం లేదమ్మా, సంతోషపడాల్సిన విషయమే. మీ కోడలు తల్లి కాబోతోంది. మృదులా, మృదుల, మృదులా, నా బంగారు తల్లి, ఈ శుభవార్త కోసం ఎంత ఆశగా చూస్తున్నానో తెలుసా? నా ఆశలన్నీ తీర్చావమ్మా, నా కోరిక తీర్చావు. కంగ్రాట్స్ మృదుల. ఆంటీ, నేను చెప్పాను కదా మృదుల గుడ్ న్యూస్ చెప్తుంది. అప్పుడు మీరు మృదుల పక్కనే ఉండాలని నేను చెప్పాను కదా. మీరిప్పుడు లేకపోయి ఉంటే ఇంత హ్యాపీనెస్ ని ఎంత మిస్ అయ్యేవాళ్ళో చూడండి. నిజమేనమ్మా, జన్మకి ఒక్కసారి వచ్చే ఆనందం రాకపోయుంటే ఆ ఆనందానికి దూరం అయిపోయి ఉండేదాన్ని. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా, వెళ్ళకట్టలేనంత సంతోషం. అత్త, బావకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఏమైందిరా? ఏమన్నాయా తెలియట్లేదు. హలో మాన్సి. బావా, ఏడున్నారు? వచ్చేసాం మాన్సి, ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఇదిగో కారు మధ్యలో ట్రబుల్ ఇస్తే చూస్తున్నాం. నువ్వు చెప్పిన సరుకులే కదా, ఒక్కటి కూడా మర్చిపోకుండా మొత్తం తెస్తున్నాం. కంగారు పడకు. అబ్బా బావా, సరుకుల గురించి కాదు, ముందు నేను చెప్పేది విను. గుడ్ న్యూస్ బావా, కంగ్రాట్స్. కంగ్రాట్సా? దేనికి మాన్సి? నువ్వు తండ్రివి కాబోతున్నావు బావా. నిజమా? అవును బావా. నేను పెద్దమని కాబోతున్నాను. అత్త కల నెరవేరబోతుంది. అవునా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా మాన్సి. త్వరగా రా, త్వరగా రా బావా. ఏంటన్నయ్యా? గౌరవ్, నేను తండ్రి కాబోతున్నాను రా. నేను తండ్రి కాబోతున్నాను రా. నువ్వు బాబాయ్ కాబోతున్నావు రా. అవునా? అవును. కంగ్రాట్స్ అన్నయ్య. Thank you. సూపర్ న్యూస్ చెప్పావు. నేను అర్జెంట్గా మీ వదిన చూడాలి. నువ్వు కార్ రిపేర్ చేసుకుని వచ్చేసి. బాయ్ 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 బాయ్.
కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్ మధు గారు. థ్యాంక్ యూ. మాన్సి, గౌరవ్, నెక్స్ట్ మీరే గుడ్ న్యూస్ చెప్పాల్సింది. మేం వెయిటింగ్. బుర్ర సచ్చిందో. మృదులా. ఇప్పుడు ఒక వీడియో తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి. గౌరవ్ ఫోన్ తీ. రికార్డ్ చేయి. ఓకే. రెడీ? అందరికీ హాయ్. ఈ రోజు మా ఇంట్లో ఒక సూపర్ గుడ్ న్యూస్. మా మృదుల తల్లి కాబోతుంది. నేను పెద్దమని కాబోతున్నాను.